ఇప్పుడు చెప్పు కావేరి, బావని నమ్మిస్తాను, నన్ను ఇంట్లో నుంచి గెంటిస్తాను అని అన్నావు కదా. పైగా అలా చెయ్యకపోతే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాను అని శబదం కూడా చేశావు కదా. ఇప్పుడు బావ నిన్ను నమ్మడం లేదు. పద బయటికి. ఆగు యమజా. నా కోడల్ని బయటికి గెంటేస్తావా? నిన్ను అర్జున్ నమ్మినా నేను నమ్మను. అవునత్తయ్య, నమ్మద్దు. ఎందుకంటే నేను బావని మోసం చేయలేదు. నా చేతికి మీ ఆస్తి వచ్చినా దాన్ని స్వాధీనం చేసుకోలేదు. మీకు నాటకాలాడే కావేరి లాంటి వాళ్ళు నచ్చుతారు, కానీ నిజాయితీగా ఉండే నాలాంటి వాళ్ళు నచ్చరు. అమ్మా, నేను యమజానే నమ్ముతున్నాను. కావేరి చెప్పేవేవి కరెక్ట్ కాదు. తను చూపించిన వీడియోలు ఏవి నిజం కాదు. సరే అర్జున్ గారు, ఈ 2 వీడియోల్లో ఏది ఒరిజినలో ఏది ఫేక్ వీడియోనో నేను డిపార్ట్మెంట్ ద్వారా ప్రూవ్ చేస్తాను. అంతవరకు కావేరి ఇంట్లోనే ఉంటుంది. అలా ఎలా కుదురుతుంది? అన్నమాట ప్రకారం కావేరి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి కదా. మీ నోటి మాటలేవి కోర్టులో చెల్లవు. కోర్టు ఆర్డర్ ప్రకారం కావేరి ఇంట్లో 4 రోజులు ఉండాల్సిందే. లేదంటే ఈ వీడియోల వ్యవహారం తేలే వరకైనా తను ఇక్కడే ఉంటుంది. వద్దు మైసమ్మ, ఏం చేసినా నా భర్త నన్ను నమ్మడం లేదు. అలాంటప్పుడు ఈ ఇంట్లో నేను ఉండడం కరెక్ట్ కాదు. నేను వెళ్ళిపోతాను. లేదు కావేరి, నువ్వు ఏ తప్పు చెయ్యలేదని ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అది నిరూపించడానికైనా నువ్విక్కడే ఉండాలి. చూసావుగా, బావ నా వైపే ఉన్నాడు. నువ్విక ఎన్ని వేషాలు వేసినా అవి చెల్లుబాటు కావు. యమజా, షూ అరవకత్తయ్య. నువ్వు నా వైపు రాకపోతే నిన్ను కూడా నీ కొడుకు చేత బయటికి గెంటం చేస్తా. కోటగడి బోసిపోయే కళమారి, ఓడిపోయి వీడిపోయే సంబరాలు పెదవంచు జారి, తరలిపోవే తరలిపోవే దొరసాని, మన్ను మిన్ను ఏకమైన మార్చలేవే ఈ నిజాన్ని. ఊపిరాగే బాధే అయినా ఓర్చుకోవే సుకుమారి, దాచుకున్న గుర్తులన్నీ చూసి రావే కడసా